నాగరాజు, వెల్కమ్ టు Q10 న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం చామలోని బావికి చెందినటువంటి ఎరుకుల శంకర్ గౌడ్ గ్రామంలో మనం ఉన్నాం. ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా సేవలు అందిస్తున్నారు, ఆయన సేవలు గ్రామంలో ఏ విధంగా ఉన్నాయి, మరి రేపు వచ్చేటటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏమైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది ఆయన మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శంకర్ గౌడ్ గారు. నమస్కారం. నమస్తే. మీరు ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారా? అవునండి. ఓకే, మీరు ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నేను 8-9 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. అయితే గతంలో మా నాన్నగారు కమ్యూనిస్టు వాది. కమ్యూనిస్టు భావజాలంతో 1985, 1919 వరకు కూడా కమ్యూనిస్టు అప్పుడు మా నియోజకవర్గంలో గుర్రంపూడి మండలం దేవరకొండ నియోజకవర్గంలో ఉండేది. అప్పుడు మా నాన్నగారు నాగార్జున సాగర్ కంటే ముందు దేవరకొండలో ఉంది. గుర్రంపూడి మండలం దేవరకొండ నియోజకవర్గంలో ఉంది. అయితే అప్పట్లో కమ్యూనిస్టు దేవరకొండ అంటే మనకు ఏది మన కాన్స్టిట్యున్సీ ఎస్టీ. అప్పుడు గిరిజన కాన్స్టిట్యున్సీలో దేవరకొండ ఉంటే దేవరకొండ కాన్స్టిట్యున్సీలో గుర్రంపూడి మండలం ఉంది. అప్పుడు బద్దు చవన్ గారు ఉండేది. అప్పుడు మన గుర్రంపూడి మండలంలో కమ్యూనిస్టు తరపున నరసింహాచారి అనేవారు ఉండేవారు. అప్పుడు బలమైన నాయకుడు గుర్రంపూడి మండలంలో. ఆయన ఆధ్వర్యంలో మా నాన్నగారు కూడా ఎరకల లింగయ్య అని ఆయన 10-15 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మా నాన్నగారి భావాలని తీసుకొని నేను ఈ పార్టీలో కొనసాగడం జరుగుతుంది. కాంగ్రెస్ భావాలు నచ్చి ఈ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మీరు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి మీ నాన్నగారి ఆశయాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాం అంటున్నారు. అవును. ఓకే, కాంగ్రెస్ పార్టీలో మీరు ఎప్పటి నుంచి చురుగ్గా పనిచేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో నేను 2007 నుంచి చురుగ్గా పాల్గొనడం, ప్రత్యక్షంగా రాజకీయాల్లో తిరగడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు సరైన గుర్తింపు అనేది మీకు ఇస్తుందా? నేను పని చేసిన కాబట్టి ఆటోమేటిక్గా గుర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న రీసెంట్గా పార్టీ అధికారంలో లేకున్నా కూడా మన జానారెడ్డి సారు 2018 ఎలక్షన్లో డైరెక్ట్గా నేను విలేజ్ నుంచి గ్రామం నుంచి పాల్గొనడం జరిగింది. విలేజ్లో ఎటువంటి రాజకీయ పరంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకొని ఎదురోడి పోరాడడం జరిగింది. జానారెడ్డి గారి కోసం 2018లో మరియు అదేవిధంగా బై ఎలక్షన్ 2021లో 2018 కంటే 2021లో బలంగా తిరగడం జరిగింది నేను. ఎందుకంటే ఫస్ట్ 2018లో కొద్దిగా తిరిగేవాడిని. తర్వాత బై ఎలక్షన్లో డైరెక్ట్గా నేను ఈ విలేజ్కి సంబంధించిన రాజకీయ పరంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా పార్టీ పరంగా ఎదుర్కొని ముందుకు సాగడం జరిగింది. ఓకే, అంటే అవతల పార్టీకి ఎంత ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. అధికారం లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయినా. మళ్ళీ రీసెంట్గా మన జయవీరెడ్డి సారు గిరిజన పాదయాత్రలో పాల్గొన్నప్పుడు కూడా ప్రత్యక్షంగా సారమటి జయవీరెడ్డి సార్ తోటి ప్రత్యక్షంగా నేను తండాలలో కూడా ఒక 5-6 రోజులు సారమటి కూడా ప్రత్యక్షంగా తిరిగిన. ఆ తండాలు ఏది కేకే తండా, చింతపల్లి తండా, ఇలాంటి తండాలు మొత్తం సారమ్మటి కూడా తిరగడం జరిగింది. ఓకే, అంటే ప్రస్తుత ఎమ్మెల్యే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీరెడ్డి గారి ఎమ్మటి మీరు ఆయన ఎమ్మెల్యే కాకుండా గిరిజన పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్రలో కూడా నేను ఎమ్మెల్యే ఎమ్మటి అడుగులు అడిగేసి నడిచిన అంటున్నారు. ఓకే, ఇప్పుడు గతంలో ఆయన ఎమ్మెల్యే కాకముందు మీరు ఆయన పాదయాత్రలో పాల్గొన్నా అంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే జయవీరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి మీకు ఎలాంటి గుర్తింపు ఇస్తున్నారు? మీరు కష్టపడ్డారు, మీరు అధికారంలో లేనప్పుడు కూడా ఆయన ఎమ్మటి మీరు ఉన్నా అంటున్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు సరైన గుర్తింపు అనేది మీకు ఇస్తున్నారా? మీకు అలాంటి ఎట్లా ఉంది గుర్తింపు? అంటే మనకు సార్ ఎమ్మెల్యే కాకముందు కూడా సామాజిక సేవలు కార్యక్రమంలో భాగంగా మా ఊరికి ఒక కోలాట బృందం ఉందని నేను అడిగితే ప్రత్యక్షంగా సార్ 15,000 అరేంజ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రీసెంట్గా కూడా మాకు ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే కొన్ని సహకారాలు చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి పథకాలైనా మీరు చెప్పిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే మీ గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా అయితే ఎమ్మెల్యే గారు చొరవ చూపిస్తున్నారని చెప్తున్నారా? ఖచ్చితంగా చూపిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు, అదేవిధంగా తిరిగి కష్టపడ్డ వాళ్ళకు గుర్తింపు ఇస్తున్నారు. రీసెంట్గా మన నరేందర్ రెడ్డిని కూడా సారు వచ్చి పలకరించిపోవడం జరిగింది.
అది కూడా మేము సార్ దృష్టికి తీసుకుపోయినాం. ఎమ్మటే స్పందించి ఆయన్ని పరామర్శించి కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఏ ఆపద వచ్చినా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతున్నాం, మేము చెప్పిన వెంటనే ఆయన స్పందిస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. అవును, ఖచ్చితంగా తీసుకెళ్తున్నాం. సార్ కూడా స్పందిస్తున్నారు. స్పందిస్తుండు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందుకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తున్నారు మీరు భావిస్తున్నాం. ఓకే, రైట్. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లు ముందర ఉన్నాయి, రాబోతున్నాయి. మరి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఏమైనా రిజర్వేషన్ కల్పిస్తే మీరు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా నేను పార్టీ కోసం పనిచేసిన, అధికారం లేకపోయినా కూడా పార్టీ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఒడిదుడుకులను తట్టుకొని నేను పనిచేసిన కాబట్టి నాకు అలాంటి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, మీకు ఖచ్చితంగా ఈసారి ఏమైనా మీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మీకు సపోర్ట్ ఉంటుంది, ఖచ్చితంగా మీకు పోటీ చేసే అవకాశం ఇస్తారు అని చెప్పేసి నువ్వు భావిస్తున్నారా? నేను 100% నమ్ముతున్నా. ఎందుకంటే నేను పార్టీ కోసం తిరిగిన చేసిన సార్ కూడా తెలుసు. ప్రత్యక్షంగా నేను తిరిగిన కాబట్టి సార్ కూడా తెలుసు. గిరిజన చైతన్య యాత్రలో తిరిగిన అప్పుడు నన్ను గుర్తిస్తారని నేను కూడా అనుకుంటున్నా, ఇస్తారని భావిస్తున్నా. నేను ఖచ్చితంగా చేద్దామని నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తిస్తుంది, నేను చేసిన సేవలకు గాను నాకు ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ సర్పంచ్ టికెట్ నాకు వస్తుంది, నేను పోటీ చేస్తాను మీరు అంటున్నారు. అవును, ఖచ్చితంగా నేను అంటున్నాను. ఓకే, సర్పంచ్ ఎలక్షన్లు అన్నప్పుడు దాదాపు చాలా మంది కూడా ఆశావాహులు ఉంటారు, ఎంతోమంది పోటీ చేసే అవకాశం ఉంటుంది. మరి ఖచ్చితంగా శంకర్ గౌడ్ గారికి ఈ గ్రామ ప్రజలు ఓటేయాలి, ఎందుకు వేయాలని చెప్పేసి ప్రశ్నిస్తే మీరేమంటారు? శంకర్ గౌడ్కే ఎందుకు ఓటేయాలంటే, శంకర్ గౌడ్ పార్టీ అధికారంలో లేకపోయినా కూడా కష్టపడి ముందుండి పోరాడిన, నెక్స్ట్ సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా నా సొంత డబ్బులతోటి కూడా కొంతమందికి ఏదో నాకు తోచిన విధంగా సహాయం చేసుకుంటూ కూడా వస్తున్నా. అవన్నీ భావజాలం నా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నాకు ఇస్తాడని సార్ నేను నమ్ముతాను. ఓకే, మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ చామలోని గ్రామ పంచాయతీకి సంబంధించి ఏమైనా ప్రధానంగా మీ దృష్టికి వచ్చిన, అంటే ఇప్పటిదాకా గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వంలో తీరని సమస్యలు మీ గ్రామంలో ఏమైనా ఉన్నాయా? అట్లాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చినాయా? తీరని సమస్యలు అంటే ఇప్పుడు మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇందిరమ్మ ఇండ్లు కానీ అలాంటివి ఏమీ రాలేదు 10 సంవత్సరాలు. గతంలో జానారెడ్డి గారి హయాంలోనే మా ఉమ్మడి ఒట్టికోడు గ్రామ పంచాయతీ ఉండే. మా గ్రామ పంచాయతీ ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఒట్టికోడుకు మా చామలోని బావికి 400 ఇండ్లు వచ్చినాయి అప్పుడు గతంలో. ఆ ఊరుకు 200, ఈ ఊరుకు 200 ఇండ్లు వచ్చినా కూడా అప్పుడు కొంతమంది పేర్లు వచ్చినా కూడా కట్టుకోలేకపోయారు. అప్పుడు మేము ఇస్తున్నాము మీరు కట్టుకోండి అంటే కూడా కట్టుకోలేకపోయారు. అప్పుడు మేము ఇండ్లు ఇస్తున్నా మీరు కట్టుకోండి అని చెప్పినా కూడా కట్టుకునే పరిస్థితులు ప్రజలు లేకుండే అప్పుడు 200 ఇండ్లు అంటే మామూలు. ఇప్పుడు ఈ ప్రాంతం ఉంది, మనం ఇప్పుడు నిలబడిన ప్రాంతం మొత్తం గతంలో ఇందిరమ్మ ఇండ్లే ఇవన్నీ. ఓకే, జానారెడ్డి సార్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన ఇండ్లు. ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాలలో ఒక ఇల్లు వచ్చిందా మీరే చూడండి, గమనించండి. అంటే 10 ఏళ్ళలో ఒక ఇల్లు రాలేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని చెప్పేసి ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను గెలిపిస్తారని మీరు అంటారా? అవును, ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ మాట ఒకసారి ఇచ్చిందంటే నెరవేరుస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఉదాహరణకు మీరు చూడండి, ఇప్పుడు ఈ ఉచిత కరెంటు కానీ, ఉచిత కరెంట్ ఇస్తున్నది అమెండ్మెంట్ చేస్తున్నారు 200 యూనిట్లు. నెక్స్ట్ ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ కూడా అమెండ్మెంట్లో ఉంది. రైతు రుణమాఫీ అన్నారు 2 లక్షలు, అది చేస్తున్నారు. ఇంకోటి మనకు ఉచిత గ్యాస్ 500 అన్నారు, అది అమెండ్మెంట్లో ఉంది. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇప్పుడు ఈ 10-15 రోజుల్లో కూడా ఇవి కూడా రాబోతున్నాయని. అంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేర్చి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు 6 గ్యారెంటీలు పేరుకి అధికారంలో రావడానికి చెప్పారు తప్ప ఒకటి కూడా అమలు చేయట్లేదు, పూర్తిగా ఈ 15 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అని చెప్పేసి వారు అంటున్నారు. మీరు దానికి మీరేమంటారు? వాళ్ళు అనడం వాళ్ళది మాటల ప్రభుత్వం, కాంగ్రెస్ అంటే చేతల ప్రభుత్వం, అందరికీ తెలిసినదే. కాంగ్రెస్ చేసిన పనులు టీఆర్ఎస్ చేసిన పనులు బేరేజ్ చేసుకొని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ 100 అబద్ధాలు చెప్పింది. అందులో ఇప్పుడు ఇది భూమి లేని వాళ్ళకు 3 ఎకరాలు ఇస్తున్నారు, ఇచ్చిర్రా? ఇవ్వలేదు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ఖచ్చితంగా చేసిందా? చేయలేదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, అలాంటివి ఏమీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే సిద్ధాంతం ఉంది అది, కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారు జనాలు. ఇప్పుడు ఆల్రెడీ 6 గ్యారెంటీలు అమలు అయితేనే ఉన్నాయి. ఒకటి సంవత్సరంన్నర లోపలే చేసిందంటే మామూలు విషయం కాదు ఇది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది, ఏ ఒక్క హామీ అమలు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని
ప్రజలు గెలిపించారు. 6 గ్యారెంటీల పేరుతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఖచ్చితంగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తుందని చెప్పేసి మీరు అంటున్నారు. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది నమ్మకం. ప్రజలకు హామీలు ఇచ్చినప్పుడు ఆ హామీలు నెరవేరుస్తలేదా అనేది ప్రజలు గమనిస్తారు. ఎందుకంటే ఆ హామీలను మనం నెరవేర్చినప్పుడు ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు. ఆ నెరవేర్చిన క్రమంలో వాళ్ళకు అర్థమవుతుంది ఏ పార్టీ నమ్మకమైనది, ఏ పార్టీ ఏది మాటల గారడి చేస్తున్నది. ఇప్పుడు మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తుందని మీరు ఖచ్చితంగా భావిస్తున్నారా? భావిస్తున్నాం. ఒకటొకటి మీరు చూస్తున్నారు కదా, ఏది ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను మీరు 6 గ్యారెంటీల గురించి. ఒక్కొక్కటి అన్నీ ఆ 1 సంవత్సరంన్నర కాలంలోనే పూర్తయినాయి. ఇది ప్రజలకు తెలుసు, ఆటోమేటిక్గా మీకు కూడా తెలుసు. ఓకే, అంటే ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎవరైతే స్థానిక సంస్థలు పోటీ చేశారో వాళ్ళని ప్రజలు గెలిపిస్తారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు జనాలు కూడా దాన్ని ఆలోచన చేసి వాళ్ళు కూడా వేస్తారని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. ఓకే, అంటే మీరు రేపు వచ్చే స్థానిక సంస్థలు ఖచ్చితంగా పోటీ చేస్తాను, ప్రజలు నన్ను గెలిపిస్తున్నాను అని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా భావిస్తున్నాం. ఓకే, రేపు పోటీ చేస్తారు, గెలుస్తారు అంటున్నారా? ఖచ్చితంగా గెలుస్తాం. మీరు మీ గ్రామంలో మిమ్మల్ని ప్రజలు సర్పంచ్గా గెలిపిస్తే మీరు ప్రత్యేకంగా మీ గ్రామ పంచాయతీ చామలోని గ్రామ పంచాయతీకి మీరు ప్రత్యేకంగా మీరు ఎలాంటి సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది? మేము మా ప్రజలు నన్ను నమ్ముకొని గెలిపిస్తే విలేజ్లో ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యలు కానీ, సీసీ రోడ్ల సమస్యలు కానీ, నెక్స్ట్ మాకు ప్రధానమైనది గుర్రంపూడి నుంచి ఇది మన కస్తాల వరకు ఒక రోడ్డు, బీటీ రోడ్డు. ఈ బీటీ రోడ్డు విషయంలో సార్ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఈ బీటీ రోడ్డు శాంక్షన్ చేపించి ఖచ్చితంగా వేయించే ప్రయత్నం చేస్తాం. ఓకే, కాంగ్రెస్ పార్టీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే సర్పంచ్గా పోటీ చేస్తా. స్థానిక ఎమ్మెల్యే జైవిరెడ్డి గారి అండదండలు నాకున్నాయి. ఆయన సమక్షంలోనే గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇలాంటి కూడా నేను పరిష్కరిస్తాను. ఖచ్చితంగా నాకు ప్రజలు నన్ను గెలిపిస్తారని చెప్పేసి శంకరగౌడ్ మనతో మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా శంకరగౌడ్ గారు మీరు పోటీ చేయాలి, ప్రజలు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీరు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలి. ఎన్నికైన తర్వాత మీ గ్రామంలో ప్రజలు ఆశించినటువంటి అభివృద్ధిని మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ, కృతజ్ఞత.